పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను మీరు చూడబోయే ముందు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రకారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు. ఈ పూజలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా స్త్రీలు కొలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు పూజిస్తారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భారతదేశంలో ఐచ్ఛిక సెలవు దినాన్ని ప్రకటిస్తారు. పురాణ కథ గురించి మనం తెలుసుకున్నట్లయితే స్కాంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆదిదేవుణ్ణి కోరుతుంది. అప్పుడు శంకరుడు గిరిజకు వరలక్ష్మి వ్రత మహత్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతిదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆధారాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మి దేవికి అనుగ్రహం కలిగి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు గౌరీకి విషదపరిచాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు. ఎందుకు ఈ వ్రతం చేయాలో మనం తెలుసుకుందాం. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్య స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే. సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరలక్ష్మి వ్రతానికి పూజ సామాగ్రి ఏమేమి కావాలో మనం తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, ఊదు, బత్తీలు, ధూపం, కలికలు, హారతి, కర్పూరము, పసుపు, అక్షతలు, పూలు, కొబ్బరికాయ, కలశం మీదకి కొబ్బరికాయ అర్చనకు, దీపారాధనకు ఉంది పెద్దది, దీపారాధనకు ఉంది చిన్నది, గంధం, గంట, హారతి పళ్ళెము, వత్తులు, దీపారాధన, నూనె, ఆవు నెయ్యి, అమ్మవారికి కలశము, అర్చన కలశము, పంచామృతాలు, అమ్మవారికి పీఠము, పీట, ఒక పళ్ళెము, దీపారాధన హారతి పళ్ళెము ఉంచుటకు బియ్యముతో ఉన్న చిన్న పళ్ళెము, పసుపు, గణపతికి ఒక రవిక గుడ్డ, అమ్మవారి అలంకరణ సామాగ్రి, వడపప్పు ఆనవాయితీ ఉంటే, పానకము ఆనవాయితీ ఉంటే, పతిని పావలా కాసుగా చేసి కుంకుమతో అద్దినవి 2 వస్త్రాలు, పత్రితో రుద్రాక్ష మాలగా చేసి పసుపు కుంకుమలతో అలదిన యజ్ఞ ఉపవీతము, అర్చన కలశము,
ప్రక్కన గిన్నె, ఆచమనమునకు గ్లాసు పక్కన పళ్ళెము, కొద్దిగా యాలకులు, లవంగాల పొడి చెంచాలు, కూర్చొని వారికి తగినన్ని పీటలు, నూతన వస్త్రాలు అమ్మవారికి ధరింపదలిచితే ప్రతి వస్త్రాలు అక్కర్లేదు. మామిడి ఆకులు, మందిర అలంకరణకు చిల్లర రూపాయలు, పన్నీరు లేక గంధము కలిపిన నీరు, నవసూత్రములు, ఎంతమంది పూజకు ఉంటే అంతమందికి తెల్లని దారములు తీసుకొని 9 ముడులు వేసి కుంకుమలో అలదినవి, పాటకి జ్యోతులు, 9 బియ్యపు పిండి బెల్లముతో కలిపి చేసినవి, నానబోసిన శనగలు. వ్రత విధి విధానం మనం తెలుసుకున్నట్లయితే తొలుత పసుపుతో గణపతిని చేసి పూజించి కలశంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి షోడశోపచార పూజ తరువాత అదంగ పూజ చేయవలెను. దాని తరువాత అష్టోత్తర శతనామ పూజతో నామాలను చదివి ధూప దీప నైవేద్యాలను, తాంబూలాలను సమర్పించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళ హారతి ఇచ్చి తోరగ్రంథి పూజ చేసి తోరబంధన మంత్రం పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకొనవలెను. నవకాయ పిండి వంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరగా వాయనదాన మంత్రం పఠిస్తూ ఒక ముత్తైదవకు తాంబూలం సమర్పిస్తూ ఆమెని మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వవలెను. తోరగ్రంథి పూజ 9 దారపు పోగులతో 9 ముడులు వేసి మధ్య మధ్య పంచపుష్పాలను కట్టి దానికి తోరగ్రంథి పూజ చేయవలెను. వరలక్ష్మి వ్రత కథ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒకనాడు పరమేశ్వరుడు కైలాసగిరియందు సకల మునిగణ సంసేవితుడై ఉన్న సమయంలో పార్వతీదేవి వినయంగా, ప్రాణేశ్వర, పూర్వము మగధ రాజ్యంలో కుండిన నగరం అనే పట్టణం కలదు. అది బహు సుందరమైన పట్టణం. అందు చారుమతి అనే ఒక సాధ్వి ఉంది. ఆమె సద్గుణ సంపన్నురాలు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నములు ప్రత్యక్షమై ఆమెతో, చారుమతి, నీ సద్గుణములకు నేను మెచ్చి తిని నీకు కావలసిన వరములను తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము చేయము. అప్పుడు నీవు కోరిన కోరికలను తీర్చేదనని చెప్పి మాయమయ్యిందంట. వెంటనే ఆమె మేల్కాంచి తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింపచేసి మిగులు సంతోషించి ఆమె నా వ్రతమును చేయుటకు ప్రోత్సహించాను. ఆ స్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణ మాసం కొరకు ఎదురు చూచారంట. అంతలో శ్రావణ మాసము వచ్చును. అంతటా చారుమతి వారందరితో కలిసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి ఒకచోట ఆవు పేడతో అలికి బియ్యముతో మంటపం ఏర్పరిచి మరిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి సాయంత్రం వేళ భక్తితో అని స్తుతించి 9 రంగుల గల తోరణము కుడి చేతికి కట్టుకొని యథాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి ప్రదక్షిణం చేయాలంట. అట్లు వారు ప్రదక్షిణము చేయుచుండగా గల్లు గల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందికి చూడగా వాళ్ళ కాళ్ళ గజ్జలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండవసారి ప్రదక్షిణము చేయగా వారి హస్తములు నవరత్న ఖచ్చిత కంకణ సుందరములు అయ్యెను. మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే వారి ఇళ్ళు సకల సంపత్య మృద్యములయ్యెను. పిమ్మట చారుమతి వ్రతము చేయించి బ్రాహ్మణులకు యథావిధిగా యథాశక్తిన దక్షిణ తాంబూలాలను ఇచ్చి సంతుష్టిని చేసి పంపి వ్రత ప్రసాదములను బంధుమిత్రులకు పెట్టి తాను భుజించి సుఖముగా ఉండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును చేయించినందులకు ఊరిలోని వారందరూ ఆమెను వేణుళ్ళ పొగిడారు. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరము చేయుచున్నారు. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారు చేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మి ప్రసాదము కలిగి సకల కార్యములందును విజయము చేకూరును. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.